నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. పెద్దలు, అనుభవజ్ఞులను మంత్రి నారా లోకేష్ ఎంత గౌరవిస్తారో మరోమారు రుజువైంది. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఇంటికి వెళ్తుండగా అసెంబ్లీ లాబీలో నుండి బయటకు వస్తూ మంత్రి లోకేష్ ఎదురయ్యారు. వెంటనే ఆయనతో పాటు వాహనం వరకు వెళ్లి మర్యాదపూర్వకంగా సాగనంపారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వద్దు, అవసరం లేదు అని వారించినా లోకేష్ వినకుండా గౌరవంగా కారు వరకు వెళ్లి వీడుకోలు పలికారు. ఈ దృశ్యం రాజకీయాల్లో అరుదుగా కనిపించే సాంప్రదాయ గౌరవానికి, వినయానికి ఉదాహరణగా నిలిచింది. మీడియాలో ఈ సంఘటనను చూసిన వారంతా నారా లోకేష్కు పెద్దల పట్ల గౌరవం అని ప్రశంసించారు. ఇది లోకేష్ వ్యక్తిత్వంలోని మంచి లక్షణాన్ని మరోసారి హైలైట్ చేసింది. ఇలాంటి చిన్న చిన్న మర్యాదలే నిజమైన నాయకత్వాన్ని చూపిస్తాయి. నారా లోకేష్ తమ పార్టీ పెద్దలనే కాదు, ఇతర పార్టీలోని పెద్దలను, సీనియర్లను, అనుభవజ్ఞులను ఇదే స్థాయిలో గౌరవిస్తారు. గతంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో ఒక టీ కార్యక్రమంలో ఆయనను స్వయంగా గౌరవంగా పలకరించి వినయంగా వ్యవహరించారు. రాజకీయ ప్రత్యర్థులైన, వయసు అనుభవం ఉన్న వారి పట్ల మర్యాద చూపడం మానవీయ విలువలను కాపాడుతోందని ఆనాడు చూసిన వారు పేర్కొన్నారు. ఇలాంటి చిన్న చిన్న మర్యాదలు, వినయం రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తాయి కాబట్టి ఇవి ఎక్కువగా చర్చనీయాంశాలు అవుతున్నాయి. లోకేష్ గారి ఈ లక్షణాలు ఆయనకు ప్రజల్లో మంచి ఇమేజ్ తెచ్చిపెడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని కాచిగూడ చౌరస్తాలో తెలంగాణ బజరంగ్ సేవ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వాలంటైన్ డే కార్డులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించే వాలంటైన్ డే వేడుకలను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, వాలంటైన్ డే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. ఇటువంటి పాశ్చాత్య ప్రభావాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఇప్పటికే యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా పట్టుబడుతున్నటువంటి మత్తు పదార్థాల కేసులు ఇందుకు నిదర్శనం. ఇలాంటి వేడుకలు యువతలో అనవసరమైనటువంటి ఆలోచనలు, చెడు అలవాట్లకు దారితీస్తున్నాయని విమర్శించారు. యువత పాశ్చాత్య సంస్కృతిని అనుసరించకుండా మన సాంప్రదాయ పండుగలను ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహాశివరాత్రి, ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వంటి జాతీయ ఆధ్యాత్మిక వేడుకలను ఉత్సాహంగా నిర్వహించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ వాలంటైన్ డేకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. आज हम लोग बजरंग सेना वाले पूरे इकट्ठे हुए कि बैंड वैलेंटाइन के लिए अपने पूरे वैलेंटाइन की ग्रीटिंग का दहन करें हम लोग, और फ्यूचर में अब कई बार ये प्रोग्राम कर रहे हैं, लेकिन अपने स्टेट के अंदर कोई रोक टोक नहीं है। वैलेंटाइन के बीच में ये लोग अब बिजनेस चालू कर ले रहे हैं, होटलों में, पबों में, रिसोर्ट्स में स्कीम चालू कर लिए लोग, और ये लोगों को बंद करो बोल के हम सीपी साहब से भी विनती करें, डीजीपी साहब से विनती करें, रेवंत रेड्डी जी, ये सब ये वैलेंटाइन के चक्करों में ये लोग वैलेंटाइन के आड़ में लोग पैसे कमा ले रहे हैं, और बच्चे पूरे खराब हो जा रहे हैं। बच्चों को विनती है कि वैलेंटाइन बैन करो। अभी जो भी है, शिवाजी जयंती आ रही 19 तारीख को, शिवाजी जयंती सेलिब्रेट करो, और शिवरात्रि है उनको सेलिब्रेट करो, ये सब बैन करो। जय श्री राम, जय हिंदू राष्ट्र। ऑफिसरों का रिस्पांस एक ही है साहब, ऑफिसर पूरे जा रहे नहीं, कर रहे नहीं, तरीका नहीं कर रहे। हाईटेक सिटी पबों में, गच्ची बोली, कुकुड़पल्ली, मूसापेट, हर एक जगह पबों के अंदर पूरे पैकेजेस लगा लिए लोग, और स्कीम लगाए, एंट्री इतना बोल के, और इन लोगों को हैप्पी आवर्स भी अलग लगाए लोग। ये लोगों को बैन कीजिए, 10 बजे पूरे बंद करा दीजिए सीपी साहब। ये सब न्यूसेंस हो रहे, आजकल मर्डर भी बहुत हो जा रहे, लड़ाइयाँ हो रही, बहुत रोड पे रोड फाइटिंग भी बहुत हो रही, और ड्रग्स की मिलने के चार्जेस पबों में ये पूरे बंद करा दीजिए। ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు కేజీబీవీ ప్రభుత్వ వసతి గృహంలో ఎలుకలు 12 మంది విద్యార్థినులకు కరిచాయి. చేతి వేళ్లకు, కాలి వేళ్లకు గాయాలు కావడంతో స్థానిక పీహెచ్సీలో వైద్య చికిత్సలు అందించారు. పాఠశాల వసతి గృహాన్ని తిరువూరు ఆర్డీఓ కె మాధురి పరిశీలించారు. వసతి గృహంలోని అధ్వాన పరిస్థితులను ఆర్డీఓ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయనగరం రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ శాఖ నిర్వహించిన కార్నివాల్ అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ జనరల్ మేనేజర్ ఎస్కే దాసు మరియు రీజనల్ మేనేజర్ జితేంద్ర శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జనరల్ మేనేజర్ దాస్ మాట్లాడుతూ సామాన్యులకు కూడా కారు కలని నిజం చేసేలా యూనియన్ బ్యాంకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వాహన రుణాలను అందిస్తోందని, ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా త్వరితగతిన రుణాలను మంజూరు చేయడమే లక్ష్యమని తెలిపారు. రీజనల్ మేనేజర్ జితేంద్ర శర్మ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా యూనియన్ బ్యాంక్ అందిస్తున్న వాహన రుణ సదుపాయాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ వేదికగా కొత్తగా వాహన రుణాలు పొందిన పలువురు ఖాతాదారులకు బ్యాంక్ జనరల్ మేనేజర్ మరియు రీజనల్ మేనేజర్ స్వయంగా ఖాతాదారులకు రుణ మంజూరు పత్రాలను మరియు కారు తాళాలను అందజేశారు. కారు కీలు అందుకున్న ఖాతాదారులు బ్యాంకు అందిస్తున్న వేగవంతమైన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ బ్యాంకు శాఖల మేనేజర్స్ మరియు రీజనల్ ఆఫీస్ ఉన్నతాధికారులు, చీఫ్ మేనేజర్స్ పార్థసారథి, మనీష్ కుమార్ సాగర్, ప్రియంవద, పృథ్వీలక్ష్మి, ఇక సౌమ్యకాంత్ దాస్ మరియు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, బ్యాంక్ సిబ్బంది, వాహన డీలర్లు మరియు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు. And all are because this is the busy time, that's why some customers also already came, but they have gone due to and receive the key. Thank you so much, madam and sir. Sir, close, sir, close. Sir, close, sir, close. Sir. Sir. Came from Mumbai to meet you so that you will feel that our product, the rental loan, is comfortable to all of you. It is very low cost, at a low cost rate of interest, and I think our customer services from our bank side are also very good. If any dissatisfaction is there, you can express it. We will rectify accordingly. And at lowest time of, they will also not waste your time also. There is a short period they will before the loan also, and take it comfortably and have the life comfortable also to you. And see that whatever vehicle you are taking, so pollution control to be under control actually. So that is a responsibility as a responsible citizen, because we are also taking part in ESG, that is ESG governance issues. So that activity, so that we under that, your vehicle should be under pollution control. Always certification, whatever it may be, but that you have to take care of it. That is from my side. It is personal request also. It is official request also. కర్ణాటక రాష్ట్రం విజయనగర్ జిల్లా హోస్పేట్ ఎమ్మెల్యే గవియప్పను శుక్రవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆహ్వానం పలికారు. ఇటీవల హంపి ఉత్సవాల ఏర్పాటు పనుల్లో ఎక్కడ కూడా కనబడలేదు. అదేవిధంగా హంపి ఉత్సవాల గురించి నిర్వహించిన అనేక ప్రెస్ మీటింగ్లలో ఎమ్మెల్యే కనబడలేదు. ఈ ఉత్సవాల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షులుగా ఉంటారు. ఇక ఎట్టకేలకు మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యే గవియప్పను హంపి ఉత్సవాలకు రమ్మని ఆహ్వానించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని 22 వార్డులుగా విభజించగా తొలిసారి జరిగిన పోరులో 17 స్థానాల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగించింది. 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా మరో 2 స్థానాలు స్వతంత్రులు గెలుపొంది బీజేపీ ఒక స్థానాన్ని చేజిక్కించుకుంది. తొలి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందంతో రోడ్లపై బాణసంచా పేలుస్తూ సంబరాలు చేశారు. కార్యకర్తలు కాంగ్రెస్ నేత జూపల్లి రమేష్ బాబుని, ఎమ్మెల్యే జారే ఆదినారాయణలను పైకెత్తి నినాదాలు చేస్తూ పూలు జల్లుతూ మున్సిపాలిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్కంఠంగా జరిగిన పోరులో ఆది నుంచి కాంగ్రెస్ 16 నుంచి 18 స్థానాల వరకు వస్తాయని ధీమా వ్యక్తం చేయగా దాన్ని నిజం చేస్తూ 17 స్థానాలు కైవసం చేసుకుంది. 10 స్థానాల వరకు వస్తాయని బీఆర్ఎస్ అంచనాలు వేసినప్పటికీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఇక 15 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 17వ వార్డు పైనే ఆశలు పెట్టుకుంది. దాన్ని నిజం చేస్తూ ఆ ఒక్క సీటు మాత్రం గెలుచుకుంది. హోస్పేట జిల్లా హంపి ఉత్సవంలో భాగంగా శుక్రవారం హంపిలోని మాతాంగా పర్వత మైదానంలో నిర్వహించిన పుష్ప ప్రదర్శన ప్రజలను ఆకర్షిస్తోంది. వికసించిన భారీ బడవి శివలింగం మరియు ఆవగింజల గణేశుడు ప్రధాన ఆకర్షక నిలిచారు. ఇక బడవి శివలింగం మరియు ఆవగింజల గణేశుడిని తెలుపు, ఎరుపు, ఊదా మరియు పసుపు రంగు సేవంటి, గులాబీ మరియు చంద పువ్వులతో తయారు చేశారు. ఇక
ఇక బడవి శివలింగాన్ని తయారు చేయడానికి 10,000 పువ్వులు మరియు ఆవగింజల గణేశుని తయారు చేయడానికి 5,000 పువ్వులు వినియోగించారు. ఇక హోస్పేట్ కళాకారుడు జగదీష్ కైచల్ 2 కళాఖండాలను సృష్టించారు. దీంతో పాటు విజయనగర సామ్రాజ్య స్వర్ణయుగాన్ని గుర్తు చేసే ముత్యాలు, వజ్రాలు, వైడూర్యం మరియు బంగారం అమ్మకం రాజబీడి దేశగత వైభవాన్ని రేకెత్తిస్తోంది. పూలతో తయారు చేయబడిన రాయరాయలు యువన రాజ్య స్థాపకుడు కృష్ణదేవరాయల విగ్రహం దాని వైభవంలో ఆకట్టుకుంటోంది. ధాన్యాలతో తయారు చేయబడినటువంటి ముడుచుకున్న చేతులతో వినయంగా నిలబడి ఉన్న చెట్టు తల్లి తిమ్మక్క విగ్రహం ప్రేక్షకులను పర్యావరణాన్ని కాపాడడానికి ప్రేరేపిస్తోంది. మరుగుజ్జు చెట్లను పెంచే బోన్సాయి కళ, జిల్లా ఉద్యానవన పంటల పరిచయం మరియు పూల ప్రదర్శన అందుబాటులో ఉన్నాయి. సరూర్ నగర్లోని శ్రీ త్రివేణి పాఠశాలలో స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ 13న ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత మరియు విద్యా ప్రగతి ప్రతిఫలించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మొహమ్మద్ అఖ్తర్ అలీ, జియోగ్రఫీ విభాగం సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థుల ప్రతిభను అభినందించారు. విద్యార్థులు తమ అభ్యాసంపై బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ఈ సమావేశానికి కె గోవర్ధన్ రెడ్డి, శ్రీ త్రివేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మరియు కరెస్పాండెంట్ సునీల్ కుమార్ అధ్యక్షతన వహించారు. It's really appreciating their efforts, and I like the project regarding sense of organs, land transports, and additions and subtractions. And I mean, we can say like additions and subtractions. We can say like 1 + 1 2. We can say, but in real time they're placing their numbers and learning the answer. No, that's really appreciating. And third of class, I think biodiversity, real time. Very good initiative taken by the school, because normally education every time they is only the thing, but this time they have taken a good challenge. I think challenge for the school people and the students, because innovation, without innovation we can't do anything. Practical life is innovation and the theory is education. So both combination will be give a success to the students. So that is very nice and very work harding from the students. I like few projects in this. One is the waste from the dust, and one is hydrogen production was something, and one is smart networking, computer smart networking. So these three I like very much. So nice, keep it up. Presenting their project. Many of them are very innovative, connected to their classroom learning. So this project, this event is truly celebration of learning, what they have learned throughout the year, and it gives a practical approach to their theoretical learning in the classroom. So with this, children, they really understand application knowledge. They get a lot of application knowledge related to their conceptual learning in the class. So we feel this project is very important at this level, because they get complete understanding of conceptual learning practically with application and all that. So I'm very happy that most of the parents have turned in, and our teachers guided students very well, and we have seen all classrooms where children are demonstrating, presenting their projects, are full of visitors. So they are very energetic, the way they explain and all that. It shows how confidently they can explain their communication and all that. We are really very proud of our teachers, because they have been training students, and we also have separate departments. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.